కడప జిల్లాలో జిల్లా కలెక్టర్ శివశంకర్ నూతన మద్యం పాలసీ గెజెట్ను విడుదల చేశారు. జిల్లాలో కొత్త మద్యం పాలసీ నేటి నుంచి అమలు కానుందని తెలిపారు. జిల్లాలోని 9 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో 139 షాపులకు నేటి నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చునని, ఒక షాపుకు 2 లక్షల రూపాయల నోట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. అందరికీ తెలుసు, మన ప్రభుత్వ కొత్త నూతన మద్య విధానం అన్నది తీసుకొచ్చింది. సో అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్ని కూడా స్టడీ చేసి, అలాగే గతంలోని అనుభవాలన్నింటినీ కూడా చూసుకొని ఒక నూతన విధానం ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండేటట్టు, అలాగే రాష్ట్రానికి కూడా తగినంత రెవెన్యూ వచ్చి ఎక్కడ కూడా ఇటువంటి డీవియేషన్స్ అవి లేకుండా ఒక సజావుగా ఈ ఎక్సైజ్ ట్రాన్సాక్షన్స్ అన్నది జరగాలని చెప్పి ఒక మంచి నూతన మద్య విధానాన్ని తీసుకొచ్చింది. దాంట్లో భాగంగానే మనకి జీఓఎంఎస్ నెంబర్ 211, మనకి 211 జీవో నెంబర్ రూల్స్ 2024 నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఇప్పుడు ఈ నూతన మద్య విధానంలో ప్రభుత్వం కొన్ని ప్లేసెస్ని ఎంపిక చేసుకొని దానికి ఒక గెజిట్ రిలీజ్ చేసి, ఆ ప్లేసెస్కి అక్కడ అందరికీ డెమోక్రటిక్ వేలో అప్లై చేసుకోవడానికి తగినంత అవకాశం ఇచ్చి వాడికి అందరూ కూడా లాటరీ అన్నది తీయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా లాటరీ విధానం ద్వారా ఈ మద్య దుకాణాలు అన్నది అలవాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ లైసెన్స్ పీరియడ్ ఎవరికైతే మనం కొత్తగా ఇస్తామో అది అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 12, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2026 వరకు, అంటే 2 సంవత్సరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇప్పుడు ఏదైతే కొత్త విధానం ఉందో ఇదంతా కూడా 2 సంవత్సరాలకి వర్తిస్తుంది. అయితే ఇందులో కడప జిల్లాలో 139 మద్య దుకాణాలకి మనకి ఏర్పాటు చేసుకోవడం